అందరికీ నమస్కారం. రామాయణం గురించి మనకు ఎంత తెలుసో ఈ ఆసక్తికరమైన క్విజ్తో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, క్విజ్ను ప్రారంభిద్దాం. జై శ్రీరామ్. శ్రీరాముని తండ్రి ఎవరు? జనకుడు, దశరథుడు, శంతనుడు, దిలీపుడు. దశరథుడు. అయోధ్య రాజు దశరథుడు శ్రీరాముని తండ్రి. సీతాదేవి ఎవరి కుమార్తె? దశరథుడు, అశ్వపతి, జనక మహారాజు, సుగ్రీవుడు. జనక మహారాజు. మిథిలారాజు జనకుడు సీతాదేవి తండ్రి. శ్రీరాముడు ఏ విల్లును విరిచాడు? గాంధీవం, కోదండం, విజయధనుస్సు, పినాకం. పినాకం. శివుని పినాక ధనస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడు. రాముడు లక్ష్మణుడికి దివ్యాస్త్రాలు నేర్పిన ఋషి ఎవరు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, నారదుడు, అగస్త్యుడు. విశ్వామిత్రుడు. విశ్వామిత్ర మహర్షి వారికి దివ్యాస్త్ర విద్యను బోధించాడు. రామునితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళిన వారు ఎవరు? సీత లక్ష్మణుడు, భరతుడు శత్రుఘ్నుడు, హనుమంతుడు, సుగ్రీవుడు. సీతా లక్ష్మణుడు. సీతా లక్ష్మణుడు స్వచ్ఛందంగా రామునితో వెళ్ళారు. కైకేయిని తప్పుదోవ పట్టించింది ఎవరు? శూర్పణఖ, మంథర, కౌసల్య, తార. మంథర. మంథర మాటల వల్లే కైకేయి వరాలు కోరింది. శూర్పణఖ ముక్కు చెవులు ఎవరు కోశారు? హనుమంతుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు. లక్ష్మణుడు. లక్ష్మణుడు శూర్పణఖకు శిక్షగా ముక్కు చెవులు కోశాడు. సీతమ్మను అపహరించిన వాడు ఎవరు? కుంభకర్ణుడు, ఇంద్రజిత్, రావణుడు, వాలి. రావణుడు. రావణుడు మాయతో సీతమ్మను లంకకు తీసుకువెళ్ళాడు. సీతమ్మను అశోకవాటికలో మొదట చూసిన వాడు ఎవరు? జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు, నీలుడు. హనుమంతుడు. హనుమంతుడు రాముని ఉంగరాన్ని సీతకు అందించాడు. లంకకు వారధి నిర్మాణానికి నాయకత్వం వహించిన వారు ఎవరు? నలుడు నీలుడు, సుగ్రీవుడు, అంగదుడు, విభీషణుడు. నలుడు నీలుడు. నలుడు నీలుడు వానరసేనతో కలిసి సేతువును నిర్మించారు. రావణుని ధర్మ మార్గం వైపు రావాలని హెచ్చరించిన వాడు ఎవరు? ఇంద్రజిత్, విభీషణుడు, ప్రహస్తుడు, అంకంపనుడు. విభీషణుడు. విభీషణుడు సీతను తిరిగి అప్పగించమని సలహా ఇచ్చాడు. ఇంద్రజిత్తును సంహరించిన వాడు ఎవరు? హనుమంతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు. లక్ష్మణుడు. లక్ష్మణుడు యుద్ధములో ఇంద్రజిత్తును సంహరించాడు. లక్ష్మణుడిని రక్షించిన ఔషధం ఏది? అమృతం, తులసి, సోమలత, సంజీవని. సంజీవని. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు. రావణుడిని యుద్ధములో సంహరించిన వాడు ఎవరు?
శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు. శ్రీరాముడు. ధర్మ విజయం కోసం శ్రీరాముడు రావణుడిని సంహరించాడు. సీతమ్మను కాపాడేందుకు రావణుడితో యుద్ధం చేసిన పక్షి ఎవరు? గరుడు, జటాయువు, సంపాతి, హంస. జటాయువు. జటాయువు ప్రాణత్యాగం చేసి సీతను రక్షించేందుకు ప్రయత్నించాడు. వాలి మరణం తరువాత కిష్కింద రాజైన వాడు ఎవరు? అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, నలుడు. సుగ్రీవుడు. శ్రీరాముడు సుగ్రీవుని రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు. శ్రీరాముని తిరిగి అయోధ్యకు వచ్చిన సందర్భముగా జరుపుకునే పండగ ఏది? ఉగాది, దీపావళి, హోలీ, దసరా. దీపావళి. దీపావళి శ్రీరాముని అయోధ్య ప్రవేశానికి గుర్తుగా జరుపుకుంటారు. శ్రీరాముని విల్లు పేరు ఏమిటి? గాంధీవం, శారంగం, కోదండం, విజయధనస్సు. కోదండం. అందుకే శ్రీరాముడిని కోదండరాముడు అని పిలుస్తారు. శ్రీరామునికి అత్యంత భక్తుడిగా ప్రసిద్ధుడు ఎవరు? లక్ష్మణుడు, జాంబవంతుడు, హనుమంతుడు, అంగదుడు. హనుమంతుడు. హనుమంతుడు శ్రీరాముని పరమభక్తుడు. శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన నగరం ఏది? మిథిల, లంక, కిష్కింద, అయోధ్య. అయోధ్య. అరణ్యవాసం ముగిసిన తర్వాత అయోధ్యలో పట్టాభిషేకం జరిగింది. హలో డివోటీస్, ఈ రామాయణం క్విజ్లో మీరు ఎన్ని సరైన సమాధానాలు చెప్పారో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని భక్తి క్విజ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.